నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు వీడియోలో ఈ న్యూ ఇయర్కి ఒక న్యూ డెసర్ట్ అయితే చూపించబోతున్నా అండి. ఈ డెసర్ట్లో ఎలాంటి షుగరు బెల్లము యూస్ చేయకుండా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీనిలో నేను ఎలాంటి షుగర్ యూస్ చేయలేదన్నాను కదండి. సో నేను ఇక్కడ ఖర్జూరం యూస్ చేస్తున్నాను అనమాట. గింజలు తీసేసిన 6 ఖర్జూరాల్లో కొద్దిగా వేడి పాలు పోసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ కటోరీస్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక ప్యాన్లో 1 కప్పు సేమియా యాడ్ చేసుకోవాలి. సేమియాని డ్రై రోస్ట్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కటోరీ అంటే బాస్కెట్ కదండి. సో బాస్కెట్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా. సో ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సేమియాని కుక్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయడం వల్ల సేమియా అనేది సాఫ్ట్గా అయ్యి ఈజీగా మౌల్డ్ అవుతుందండి. నేను బాస్కెట్ టెక్స్చర్ అవడం కోసం సేమియాని ఎక్కువ ఉడికించట్లేదు. సో నేను చేసిన బాస్కెట్స్ అయితే తినడానికి అవ్వదండి. మీరు తినాలి అనుకుంటే సాఫ్ట్గా ఉడికించేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల స్టిక్కీగా ఉండి బాస్కెట్స్ తయారు చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సాఫ్ట్ బాస్కెట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు కూడా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గుంత పొంగనాల పాత్ర ఉంటుంది కదండి, దానిలోకి యాడ్ చేసుకుని ఇలా గుంటగా ఉండే స్పూన్తో ప్రెస్ చేస్తే చిన్న బాస్కెట్స్ లాగా ప్రిపేర్ అవుతాయండి. వీటిని కొంచెం వేడి మీదే ప్రిపేర్ చేసుకోవాలి. ఎడ్జెస్ని నీట్గా క్లోజ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే అన్ని గుంతల్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీ దగ్గర కప్ కేక్ మౌల్డ్స్ ఉన్నా కూడా దానిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. లేదంటే ఇలాంటి గిన్నెలు ఉన్నా కూడా వాటిలో వేసుకొని ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని అరగంట సేపు వదిలేస్తే గట్టిగా అయిపోతాయండి. నెక్స్ట్ రబ్డీ ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్లోకి 1/2 లీటర్ పాలని యాడ్ చేసుకొని గరిటెతో కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలండి. పాలు మరిగి దగ్గర పడేంత వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూనే చిక్కగా చేసుకోవాలి. చుట్టూ ఉన్నది మధ్యలోకి లాక్కుంటూ పాలను మరిగించుకోవాలి. పాలు దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత పాలల్లో నానబెట్టుకున్న ఖర్జూరాలని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలాగా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే మొత్తం కలిసి దగ్గర పడడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న 4 యాలకులను కానీ 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కానీ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఇక్కడ బాస్కెట్స్ కూడా రెడీ అయిపోయాయండి. స్పూన్తో ఇలాగా చుట్టూ లేపుకుంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతాయి అన్నమాట. సో చూడండి, చిన్న బాస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఈ బాస్కెట్స్ అన్నీ కూడా ఇలాగా స్పూన్ హెల్ప్ తోటి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని డీమోల్డ్ చేసుకున్న బాస్కెట్స్లోకి చల్లారి పెట్టుకున్న రబ్డీని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని కటోరీల్ని ఫిల్ చేసుకుని పైన కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం అండ్ యాడ్ చేసుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే సేమియా కటోరీ రబ్డీ రెడీ అయిపోయినట్లే అండి. సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మీరు ఇలాగ ప్రిపేర్ చేశారంటే ఆ ప్రెజెంటేషన్కి ఆ టేస్ట్కి అందరూ ఖచ్చితంగా మెచ్చుకుంటారండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.